నెక్స్ట్ రౌండ్కి వచ్చేసి భరణి కళ్యాణ్ ఇక్కడే నేను పెట్టాను చూసారు తమ్నేల్. ప్యానెల్కి బయట లెగ్ పెట్టింది మన ఈవిడ రీతు. అయితే మీరు అనొచ్చు, మీరు పెట్టిన దాంట్లో ఎంత కనిపిస్తుందండి, అది లెగ్ కంప్లీట్గా లెగ్ అయితే పెట్టలేదు కదా అని. కానీ అలా పెడితేనే ఒకటని ప్రియా చెప్పింది. అసలు ఏమాత్రం వచ్చినా సరే అక్కడ పడున్న ఇదే రౌండ్లో అక్కడ డాల్ ఒకటి పడి ఉంటుంది మన ఎమ్మెల్యేలు గారు ఎదురుగా. మొత్తం డాల్ అంటే ఐటెంలన్నీ విసిరేసిన తర్వాత ఆ డాల్ని ఇల్లగా కాలుతో అనబోతాడు ఎమ్ము. ఏమాత్రం టచ్ చేయను ఏంటి, ఇంత మాత్రం టచ్ అయినా సరే నేను అవుట్ చేసేస్తానని ప్రియా అంటుంది, వార్నింగ్ ఇస్తుంది. ఆయన ఏమాత్రం టచ్ చేయకుండా డాల్ తీసుకుంటాడు, అది వేరే విషయం. మరి ఏమాత్రం టచ్ అయినా అవుట్ ఇస్తానన్న ఆవిడ మరి దీనికి ఇవ్వాలిగా అవుట్ రితుకి. అందుకే అది చిన్నదైనా సరే పెద్ద ఇష్యూలా చెప్తున్నాను నేను. ఎందుకంటే అక్కడ టో ఏదైతే టో ఏరియా ఉందో అది బయటికి వెళ్ళింది, రైట్ లెగ్ రీతు గారిది. డెఫినెట్గా అది అవుట్ ఇవ్వాల్సిందే. కాకపోతే అక్కడ ప్రియ గారి కాన్సన్ట్రేషన్ అంతా వేరే టీమ్మేట్స్ మీద ఉండడంతో ఆవిడ సరిగ్గా చూసుకోలేదు. లేదంటే యాక్చువల్గా రీతు అవుట్ ఆఫ్ గేమ్. ఆవిడ గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోయినా ఆవిడకి ఇంత నెగిటివిటీ వచ్చిండేది కాదు ఈరోజు. మరి అలా రెస్పెక్ట్ ఉంది ఆవిడకి, నెగిటివిటీ రావాలి ఆవిడ మీదని. మొత్తానికి గేమ్లో కంటిన్యూ అయ్యారు, పెంట పెంట చేశారు, పెంట తీసుకున్నారు, పెంట అయ్యారు. నెక్స్ట్ డెఫిన్ అది మన రాముని ట్యాకిల్ చేస్తుంటే మన ఫ్లోరా గారు అలాగే సంజన గారు, మనోడు కొంచెం అగ్రెసివ్గా ఆడతాడు. అప్పుడు ఫ్లోరా గారికి లైట్గా ఎక్కడ దెబ్బ తగిలి సారీ ఇక్కడ సెకండ్ రౌండ్లో ఫ్లోరా గారు సంజన గారు అటాక్ చేసేది మన సుమన్ శెట్టి గారిని. ఆయన అటాక్ చేస్తే ఆయన డిఫెండింగ్ చేసే టైంలో ఇక్కడ తగులుతుంది లైట్గా ఫ్లోరా గారికి. అది ఎంత గట్టిగా అనేది మనకు తెలియదు, కానీ ఇక్కడైతే తగులుతుంది డెఫినెట్గా. సుమన్ కొడుతున్నాడు అనేసి భరణి పక్క నుంచి అంటుంటాడు, ఆయన చేతులు అంటుంటాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే జస్ట్ ఇలా అంటున్నాను కదా అని, కానీ ఆయన ఫోర్స్ చాలా వచ్చి కొట్టడంలో జరుగుతుంది అది. ఆ భరణి గారు అదే అంటారు, సుమన్ గారు కొడుతున్నారు చూసుకోండి అని. అది ప్రియా ఇక్కడ అంటుంది, కొడితే ఎలిమినేట్ అంటుంది. అసలు ఏమనుకుంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. మాట్లాడితే ఎలిమినేట్. అంత చులకన అయిపోయాయండి గేమ్లు, బిగ్ బాస్ గేమ్లు. అది కూడా బిగ్ బాస్ సైలెంట్గా ఉన్నాడు అంటే మీరు ఎలా చేస్తారో చూద్దామని, అంతేగాని మిస్టర్ రాజ్యం వేరేద్దామని, అలాగే మీరు మీ మీ పెత్తనమే ఎలా ఎలా అయితే మీ పెత్తనం మీరు చూపించండి అని అలా ఏం కాదు. మాట్లాడితే ఎలిమినేట్ అంటారు. ఎలిమినేట్ చేసే కాడికి అయితే ఎందుకు ఇంత గేమ్, మాట్లాడితే ఎలిమినేట్, కొడితే ఎలిమినేట్. ఇప్పుడు ట్యాకిల్ చేస్తున్నప్పుడు అలాంటివి జరుగుతాయి, కామన్. అది తెలిసే కదా సంజన గారు ఎలా వస్తున్నారు. అంతెందుకు రానున్న రౌండ్స్లో శ్రీజ గారు అంటారు, సంజన గారు అంటారు దెబ్బలు తగులుతున్నాయి ఎలిమినేట్ చేసేయండి అంటే, అక్కడ అంటారు శ్రీజ గారు, మీరు దెబ్బలు తగులుతున్నాయి అనుకుంటే మీరు అటాక్కి వెళ్ళొద్దు, పక్కన కూర్చుని బ్యాకెట్ ఆడుకోండి అన్నట్టు చెప్తుంది ఆవిడ. మరి ప్రియా ఇక్కడ ఎందుకు అలా చెప్పలేకపోయింది, అక్కడ కావాల్సిన మనిషి కాదు కాబట్టి. కొడితే ఎలిమినేట్ చేసేస్తానంటుంది ఆవిడ. కానీ యాక్చువల్గా ఫుటేజ్లో నాకైతే కనిపించింది ఆయన వార్నింగ్ ఇచ్చిన తర్వాత టీషర్ట్నే కొడతాడు, నాకు తెలిసినంత వరకు టీషర్ట్నే కొట్టాడు అనుకుంటున్నా. అది ఎలిమినేట్ మీరు అంటది. చాలా డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తాడు సుమన్ శెట్టి గారు. చాలా పాపం అనిపించింది నాకైతే. లేదు మీరు ఎలిమినేట్ అంటే ఎలిమినేట్, నేను ఎలిమినేట్ అంటే ఎలిమినేట్, తెలిసిందే కదా. ఏదో పట్టాను ఒప్పుకోరు ఈ ఓనర్స్, నేను చెప్పిందే ఫైనల్ అన్నట్టు ఫైనల్ చేసేస్తారు. పక్క నుంచి సుమన్ చెప్తూనే ఉంటాడు, కావాలంటే ఆవిడని అడగండి దెబ్బ తగిలిందేమో చెప్పమనండి, దెబ్బ తగిలిందంటే నేను వెళ్ళిపోతాను అంటాడు ఆయన. ఆవిడ అది కూడా ఛాన్స్ ఇవ్వదు, మీరు ఎలిమినేట్, నేను చూశాను కదా అన్న, ఎందుకన్నా ఎలిమినేట్ అన్నా అంటుంది. ఆ బేరగంతో వేసుకొని అలా మాట్లాడేసరికి అనుకుంటా హట్ అయ్యాడు ఆయన. వెంటనే బాస్కెట్ని తన్నేసి
ఓకే. ఇదో గేము. ఈ బొక్కలో గేమ్. ఈ తొక్కలో గేమ్‌కి మళ్ళీ నా ఎమోషన్ అంతా బయట పెట్టాలన్నట్టు ఆయన సీరియస్‌గా వెళ్ళిపోతాడు ఆయన. తర్వాత మెదలు తీసుకోవచ్చు కదా అనేసి ఆయన ఒక పాయింట్ ఇసిరేసి వెళ్ళిపోతాడు. తీసుకోండి అనేసి ప్రియా అంటే తీసేసుకుంటారు అందరూ. ఎవరు కావాలో వాళ్ళు తీసుకుంటారు. ఎక్కడ ప్రియా ఇన్ఫ్లుయెన్స్ అయింది చెప్తాను. అది ఒక 2-3 మినిట్స్‌లో వస్తది ఆ పాయింట్. మొత్తానికి సుమన్ శెట్టి గారు అవుట్. నెక్స్ట్ ఆ పాయింట్ ఇంకేం లేదు. ఇక్కడ ప్రియా ఇన్ఫ్లుయెన్స్ అయిందండి. ఓకే. మొత్తానికి ఈ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సుమన్ గారు డిస్క్వాలిఫైయర్ కాబట్టి ఆయన అవుట్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి ప్రియా? ఆ టాయ్స్ మిగతా వాళ్ళు తీసుకొచ్చే ఐటమ్స్ అనేసి అంది. బజర్ కొట్టే వరకు గేమ్ కంటిన్యూ చేయమని చెప్పింది. వాళ్ళు కంటిన్యూ చేసుకున్నారు. ఇక్కడ ఇంకొకరిని అవుట్ చేయాలిగా. ఫస్ట్ ప్రియా గారు కరెక్ట్గానే మాట్లాడారు. ఆయన డిస్క్వాలిఫై అయ్యాడు. డిస్క్వాలిఫై అవడం వేరు, అవుట్ అవడం వేరు. ఏ చిన్న ఎంత చిన్న లాజిక్ అలా మిస్ అయ్యారు మీరు? ప్రియా చాలా కరెక్ట్గా మాట్లాడాను. అరే డిస్క్వాలిఫై అయ్యాడు మన సుమన్ శెట్టి గారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత గేమ్ కంటిన్యూ చేశాను. బజర్ మోగిన తర్వాత ఇంకొకరిని అవుట్ చేయాలి నేను అనేసి ప్రియా అంటుంది. కౌంట్కి రమ్మని కూడా పిలుస్తుంది. అయితే ఇక్కడ తోక ఉంటుంది కదా, ఎంత తోక. ఈవిడికి వెనకాల ఎప్పుడో ఒకటి ఉంటుంది చూసా. వెంటనే ఎత్తుకుంది. ఎందుకు కౌంట్ ఎందుకు? ఇంకేం గేమ్ ఉంటుంది? ముందుకెళ్ళాలంటే ఒకలే అవ్వాలి. రౌండ్కి ఒకలే అంటది అక్కడ. రౌండ్కి ఒకలని బిగ్ బాస్ ఎక్కడ మెన్షన్ చేయలేదు. రౌండ్కి ఎంతమంది అయినా మీరు అవుట్ చేసుకోవచ్చు. అక్కడ 7 ఉన్నారండి. సింపుల్. ముగ్గురు ఐటెంలు ఖాళీ చేస్తారు. నలుగురు కలిసి నలుగురు టీమప్ అయిపోయి ముగ్గురు ఖాళీ చేస్తారు. ముగ్గురు అవుట్ అవుతారుగా. నెక్స్ట్ గేమ్ ఈ నలుగురికి ఉంటుంది. అలా రౌండ్స్ తగ్గిపోతాయి కదా. ఎందుకు ఊరికనే ఎనర్జీ వేస్ట్ చేసుకుని డ్రైన్ అయిపోయి ఎందుకు? సరైన ప్లాన్ చేసుకుంటే ఒక రౌండ్లో కూడా విన్ అవ్వచ్చు. అందరూ కలిపి వీడిని కెప్టెన్ చేద్దాంరా, మిగతా వాళ్ళందరికీ మనం లాగేసుకుని వీడి దాంట్లో వేసేద్దాం అనుకుంటే అప్పుడే అయిపోయింది గేమ్ ప్లాన్. అది ఇక్కడ ఈ కంటెస్టెంట్లుగా థాట్ తట్టలేదు. ఓకే ఫైన్. ప్రియ గారు కరెక్ట్గానే ఆలోచించారు కదా. ఈయన అవుట్. ఎవరైతే సుమన్ శెట్టి గారు సరిగ్గా కొట్టాడనేసి డిస్క్వాలిఫై చేసిందో డిస్క్వాలిఫై అయిపోయాడు. రౌండ్ కంటిన్యూ చేసినప్పుడు బజర్ మోగిన తర్వాత ఎవరైతే తక్కువ వాళ్ళని అవుట్ చేయాలిగా. ఇక్కడ మళ్ళీ రీతుకి ఇంకో ఛాన్స్ వచ్చింది. రీతుయే చాలా తక్కువ ఐటమ్స్తో ఉంది. అక్కడ రీతు అవుట్ అయిపోతే ఎంత నెట్ కూడా వచ్చేది కాదు రీతుకి. మళ్ళీ ఓకేరా ఆడింది పోయింది అన్నట్టు ఉండేది అంతే. లేదు చెప్తున్నాగా, రాసిపెట్టి ఉంది ఆవిడకి. లేదు నాకు నెగిటివిటీ కావాలి, మీరు అనుకున్న దానికన్నా వర్స్ట్గా నేను బిహేవ్ చేసినప్పుడే కదా నాకు ఆ అవార్డు వస్తుంది అన్నట్టు ఆవిడ. లేదు ఆడాడు, ఆయన అవుట్ అయిపోయాడు. ఆయన ఆడి అవుట్ అయిపోయాడు కదా, సో అది కౌంట్లోకి రాదు. రౌండ్కి ఒకరు కాబట్టి ఆయన అవుట్ అయిపోయినట్టే అనేసి అంటది తప్ప డిస్క్వాలిఫై అయ్యాడు అది అదా డిస్క్వాలిఫై అవ్వడం అవుట్ అవ్వడం రెండో ఒకటి కాదు అని అయితే అనలేదు. రెండో ఒకటే. ఆయన అవుట్ అయిపోయాడుగా తీసేయండి, నెక్స్ట్ రౌండ్కి మూవ్ అయిపోద్దాం అంటది ఆవిడ. ఆవిడ కంటే ముందు ఈ విత్తనం వేసేది శ్రీజ. శ్రీజ కుదురుగా ఉండదు కదా ఆవిడ. మొత్తానికి ప్రియా మైండ్ అయితే కరెక్ట్ చేసేస్తారు. ఆవిడకి అర్థమైపోయింది ఆ పాయింట్. లేదు లేదు మీరు చాలా ఇన్పుట్స్ ఇచ్చేస్తున్నారు, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నాను మీ వల్ల అని చెప్పి ఆవిడ కొంచెం టైం తీసుకొని మొత్తానికి ఒకరిని అవుట్ చేయాలని ఫిక్స్ అవుతుంది. ముందు ఇంకా గేమ్ ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను అంటుంది. సో అలాగా మన సుమన్ శెట్టి గారిని అయితే అవుట్ చేస్తారు ప్రియ. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండుంటే గేమ్ బాగుండేది. నెక్స్ట్ ఏమై ఉండేది అనేది కొంచెం బాగుండేది. అలా చేయకపోవడంతో రీతుకి ఎంత పెద్ద పెంట నెగిటివ్. సో ఎనీవే ఎగ్జాంపుల్ అండి ఇక్కడ రాసుకున్నా ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్. కబడ్డీ మీకు అందరికీ తెలిసిందే. కోతకెళ్ళినప్పుడు అక్కడ నుంచున్న వాళ్ళు 7 కూడా ఎవరైనా లైన్ ఏదైతే బార్డర్ ఉంటుందో అది దాటి బయటకు వెళ్తే ఒకటేగా.
వీడు అటాక్‌కెళ్తాడు. వాళ్ళు భయపడి బయటికెళ్ళిపోతే, లైన్ దాటి బయటికెళ్ళిపోతే ఔటే కదా! ఒక లెగ్ బయటెట్టినా సరే ఔటే. అది డిస్‌క్వాలిఫై. దానికి పాయింటొస్తది. అలాగే ఎంతమందినైతే ముట్టుకుంటాడో, ముట్టుకొని మళ్ళీ లైన్ దాటితే దానికి కూడా పాయింట్‌లొస్తాయి కదా! అక్కడ డిస్‌క్వాలిఫై అయినా ఔటే. ఇక్కడ ఈళ్ళందరిని ఔట్ చేసినా ఔటే. అవునా కాదా? మరి అదే కదా ఇక్కడ అప్లై చేయాలి. బజర్ మోగే వరకు గేమ్ కంటిన్యూ చేయాలి అన్నప్పుడు, చేస్తుంది అన్నప్పుడు, డిస్‌క్వాలిఫై అయిపోయాడు కాబట్టి పక్కన గెంటేయి. రౌండ్ అయిపోయింది కాబట్టి ఎవరు లీస్ట్ ఎవరు, మిగిలినోళ్ళు లీస్ట్ ఎవరు, అది చూసుకోవాలి కదా! బ్యాడ్ ఎగ్జాంపుల్ అనిపిస్తే సారీ. కానీ గేమ్ ఈజ్ గేమ్. గేమ్ అంటే ఎలా ఉండాలి అంతే. నిన్న కూడా అండి మర్చిపోయాను నేను. నిన్న కూడా రీతు ఆడిన టాస్క్‌లో బర్నీ గారిని పక్కన పెట్టేసింది. ఓకే. డిస్‌క్వాలిఫై అని చెప్పి ఔట్ చేసింది, పక్కన పెట్టేసింది. ఇప్పుడు కంటిన్యూ చేయండి అందావిడ. ఎవరిని? మన ఎమ్మాన్యుయల్‌ని, పవన్‌ని. ఎందుకు కంటిన్యూ చేయమంది? బజర్ ఇంకా మోగలేదు కదా! బజర్ వరకు మీకు గేమ్ కంటిన్యూ అవుతుంది అనేసి అంది. ఓకే. ఫైన్. ఆ రౌండ్ అయిపోయింది. అప్పుడు ఎవరిని ఎలిమినేట్ చేయాలి? పవన్‌ని ఎలిమినేట్ చేయాలి. మొత్తం అంతా రంగుతూ ఉన్నాడు. మన ఎమ్మాన్యుయల్‌కి అంత లేదు కాబట్టి పవన్ ఎలిమినేట్ చేయాలి. అక్కడ డిస్‌క్వాలిఫై అయింది భరణి. స్టాప్ ఇట్ అన్నా సరే ఆపనందుకు. తర్వాత రౌండ్ అయిపోయిన తర్వాత అవుట్ అయింది పవన్. సో విన్ అవ్వాల్సింది ఎవరు? ఎమ్మాన్యుయల్. అది యాక్చువల్ గేమ్. అలా ఉండాలి. వీకెండ్ నాగార్జున గారు వచ్చి ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తారో నాకు తెలియదు. కానీ యాక్చువల్ గేమ్ అయితే అలా జరగాలి. కానీ అలా చేస్తే అక్కడ పవన్‌కి ఏం రాదుగా. బీడీ కట్ట కూడా రాదు. బీడీ మొక్క కూడా రాదు. కాబట్టి అలా ప్లాన్ చేసి మొత్తానికి ఎమ్మాన్యుయల్‌ని పక్కకి గెంటేసి నెక్స్ట్ రౌండ్‌లో పవన్ అయితే చేసింది. ఓకే. ఫైన్. అయితే సీన్ రివర్స్ చేసి చూడండి. బర్నీ గారు అవుట్ అయిపోయారు. ఇమ్ము కంప్లీట్ రెడ్ టీ షర్ట్‌తో ఉన్నాడు. ఇమ్ముని అవుట్ చేసేసి పవన్‌కి విన్ అవ్వదు. అంతే కదా! అయిపోయింది కదా! ఆవిడకి కావాల్సింది పవన్‌ని విన్ చేయడం. అది అలా అని ఆలోచించుకుంటది. ఓకే. బర్నీ గారు పక్కన గెంటేసాం. కంటిన్యూ చేయండి అని చెప్పాం. వీళ్ళేమో బజర్ వరకు కంటిన్యూ చేశారు. సో వీళ్ళిద్దరి నుంచి ఒకళ్ళని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది నాకు. సో ఇమ్మాన్యుయల్ అవుట్, పవన్ విన్ అంటది ఈజీగా అంతే. అక్కడ పవన్‌కి స్కోప్ లేదు కాబట్టి విన్ అవ్వడానికి. బర్నీ గారు అవుట్. ఇంకా ముందుకెళ్ళాలి గేమ్ అన్నట్టు మాట్లాడింది తప్ప మరి ఎందుకని ఆడించడం ఎందుకు? నువ్వు అలా డిసైడ్ అయిపోతే అసలు ఆడించడం దేనికి? ఆ బుర్ర ఉందా అసలు? నాకు అర్థం కావట్లే. సేమ్ అదే ఇక్కడ ప్రియ కూడా చేస్తది. అక్కడ ఎప్పుడైతే సుమన్ శెట్టి గారు అవుట్, మరి ఇంకెందుకు కంటిన్యూ చేస్తావు గేమ్ బజర్ వరకు? అవసరం లేదు కదా! ఎవడ బాస్కెట్ మీద ఆడు కూర్చున్నాడు సరిపోద్దిగా. సైలెంట్‌గా బజర్ మోగే వరకు సైలెంట్‌గా ఉండండి అని. లేదు గేమ్ ఆడండి అనేసి ఎందుకు అంటది? ఇన్‌ఫ్లుయెన్స్ అయింది. లేకపోతే కరెక్ట్ డెసిషన్ యాక్చువల్లీ ప్రియా తీసుకుంది. సేమ్ ఇమ్ము ఇదే అంటాడు. ఇక నుంచి ఎవరైనా డిస్‌క్వాలిఫై అయితే మీరు గేమ్ ఆపేయాలనుకుంటే అప్పుడే ఆపేయండి. అనవసరంగా బజర్ మోగే వరకు గేమ్ ఆడించి ఎనర్జీ డ్రైన్ అవుట్ చేసేసి, లేదు తూచి మేము ఎవరిని అవుట్ చేయము. ఎవరైతే డిస్‌క్వాలిఫై అయ్యారో వాళ్ళే అవుట్ అంటే ఎలా కుదురుతది? ఆ పాయింట్ ఇమ్మాన్యుయల్ చెప్తున్నాడు. బుర్ర బాగా వాడుతున్నాడు మిగతా వాళ్ళకన్నా. సిమ్మి పాయింట్లు అవుతాడు. ఓకే. సంచాలకులు ఒప్పుకుంటారు. ఓకే. ఫైన్. ఈసారి నుంచి ఎప్పుడైనా అలా జరిగితే ఇంకా గేమ్ కంటిన్యూ చేయకుండా ఆపేద్దాం అక్కడితో. ఆపేసి నెక్స్ట్ రౌండ్‌కి వెళ్ళిపోదాం అనేసి మాట్లాడుకుంటారు. నెక్స్ట్ అండి ఫ్లోరా, సంజన గారు రాముని అటాక్ చేస్తారు. ఫ్లోరా ప్రతిసారి ఎవరినైతే అటాక్ చేస్తుందో వాళ్ళందరికీ సారీ అయితే చెప్తున్నది. ఒక్కటి నాకు బాగా నచ్చింది ఫ్లోరా గారి దాంట్లో. ఆవిడ ఆవిడ ఎఫర్ట్స్ బాగున్నాయి. అలాగే వెళ్ళిన ప్రతిసారి కూడా అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా సారీ 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 అని చెప్తూనే అటాక్ చేసి, రీతు ఏమో సంజనాని ఆపడానికి వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి సంజన అండ్ ఫ్లోరా ఇద్దరు కలిసి రాముని అటాక్ చేస్తుంటే రీతు వచ్చి వెరైటీకి సంజన గారిని ఆపుతుంది. ఎందుకంటే అక్కడ రాము అయితే రాము, లేదంటే నేను, మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు ఒంటరిగా వెళ్ళాలి కాబట్టి రాముకి నా సపోర్ట్ కాబట్టి అన్నట్టు సంజన గారిని ఆపడానికి వచ్చింది. సంజన గారికి ఏం అర్థం కాలేదు. ఏంటి అన్నట్టు చూశారు. అంటే ఏంటి సడన్ అటాక్ నా మీద అన్నట్టు సంజన గారు షాక్ అయ్యారు. అక్కడ రాము
అలాగే రీతుది కంబైన్డ్ గ్రూప్ ఐడియా అయితే గ్రూప్ గేమ్ అయితే మరి ఇమ్ముకి సపోర్ట్ చేయడం కూడా కరెక్టే కదా. నీకు చేస్తే కరెక్ట్, మిగతా వాళ్ళకి చేస్తే కరెక్ట్ కాదు. ఈ ఎక్కడ లాజిక్స్ నాకు అర్థం కావట్లా. సపోర్ట్ అలా కుదిరింది ఇమ్ముకి. పైగా ఇమ్ము ఏం అడగలేదుగా, నాకు సపోర్ట్ చేయండి అని ఏం అడగలేదుగా. నువ్వే వెళ్ళి అడుక్కున్నావు సుమన్ శెట్టి గారిని, నాకు సపోర్ట్ చేయండి అన్న, ప్లీజ్ అన్న, వాళ్ళు ఎలా సపోర్ట్ చేయరు, మీరన్నా చేయండి అన్న, వాళ్ళని ఆపండి అన్న అని చెప్పి నువ్వు అడుక్కున్నావు సుమన్ శెట్టి గారిని. ఇమ్ము అలా అడుక్కోలేదుగా. అభిమానంతో వచ్చారు సంజన, ఫ్లోరా సపోర్ట్ చేయడానికి. నెక్స్ట్ టైంలో సుమన్ శెట్టి గారు కూడా ఆయనకి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అది అభిమానంతో, ప్రేమతో వచ్చే సపోర్ట్. మాటలతో అడుక్కుంటే వచ్చేసే సపోర్ట్ కాదు అది. ఇమ్ము గెలుచుకున్నాడు, అది కూడా గేమే. ఆయన మనసుతో గెలుచుకున్న సపోర్ట్ అది. అదెలా నువ్వు తప్పు పెడతావు? సపోర్ట్ ఆయనకి దొరికింది, నీకు దొరకలేదు, నువ్వు వేడు అంతే. అంతేగాని ఆయనకి సపోర్ట్ చేస్తారని చెప్పి ఆయన మీద పడి ఎడుతావంటే. నెక్స్ట్ సంజన గారిని రీతు ఆపడానికి వచ్చినప్పుడు రీతుని సంజన గారు ఆపుతారు. సో ఆవిడ రీతు బాస్కెట్ కింద పడిపోద్ది. ఆవిడ పడిపోయే టైంలో తీసుకో అనేసి ఇమ్ముకి చెప్తే ఇమ్ము తీసుకుంటాడు. అయితే రీతు తర్వాత ఈ అటాక్ అయిపోయిన తర్వాత రీతు నా దాంట్లో నుంచి ఎందుకు లాక్కున్నావు అన్నట్టు మాట్లాడుతూ, వాళ్ళు సపోర్ట్ ఇచ్చినప్పుడు నేను అది యూటిలైజ్ చేసుకోకపోతే తప్పు, నువ్వు సపోర్టర్ని ఆపేస్తే అదేం గేము, అసలు వాళ్ళని ఆపితే గేమే కాదు అది అనేసి ఇమ్ము కరెక్ట్ పాయింట్ మాట్లాడతాడు. వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను దాన్ని యూటిలైజ్ చేసుకోవాలమ్మా, లేకపోతే నా తప్పు ఉంటుంది అనేసి ఇమ్మాన్యుయల్ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ అది. ఇమ్ము ఇది కూడా అంటాడు, ముందు రౌండ్లో నేనే ఇచ్చాను కదా, ఇప్పుడు నాకు సపోర్టర్స్ వచ్చారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు, నాకు ఐటెంలు ఇస్తున్నారు, నేను తీసుకోవాలి కదా, తీసుకోవాల్సిన బాధ్యత నాది కదా, ఇంకేం చేయలేను, వాళ్ళు సపోర్ట్ చేశారంటే తీసుకోవడం తప్ప నేను చేసేది ఏం లేదు అన్నట్టు అప్పుడు కూడా ఇమ్మాన్యుయల్ అలాగా అంటాడు. నెక్స్ట్ ఇంకో మాట కూడా అంటాడు, ఈ గ్యాప్లో ఇంకోటి మనిషి పొగుడతాడు ఇమ్ముని, అబ్బా వాటే క్యారెక్టర్ అన్నట్టు పొగుడతాడు ఇమాన్యుయల్ని. అక్కడ నాకు బాగా అనిపించింది మనిషి ఇమాన్యుయల్ని పొగడడం. ఎందుకంటే అంత ఈజీ కాదు, ఫైనల్స్కి వెళ్ళిపోయినా సరే ఒకరినొకరు అంత ఈజీగా పొగుడుకోరు బిగ్ బాస్ హౌస్లో. అలాంటిది స్టార్టింగ్ స్టేజ్లోనే ఇమాన్యుయల్ని వాటి క్యారెక్టర్ అన్నట్టు పొగిడాడంటే గ్రేట్. ఇమ్ము క్యారెక్టర్ అలా ఉంది, అక్కడ వ్యాలిడ్ పాయింట్స్ అన్నీ మాట్లాడుతున్నాడు, ప్రాపర్గా ఆడుతున్నాడు, స్ట్రాటజీ బాగా చేస్తున్నాడు, అన్నీ ప్రాపర్గా ఉంటున్నాయి. నెక్స్ట్ ఇమ్ము అంటాడు సంజన గారితో, ఆ వేసేది ఏదో అందరికి ఈక్వల్గా వేసేయండి ఈసారి, అలాంటి గొడవలు జరగకుండా అని. అసలు ఎటువంటి స్వార్థం లేదండి ఆయనకి, కంప్లీట్ కంట్రోల్ ఉంది బాడీ మీద, థాట్స్ మీద, మైండ్ మీద, అన్నిటి మీద చాలా క్లియర్గా ఉన్నాడు ఇమ్ము. నెక్స్ట్ రీతు డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. మన ఈవిడ సంజన గారు కంప్లైంట్ చేయడానికి ట్రై చేస్తారు దెబ్బలు తగులుతున్నాయని. శ్రీజ అంటుంది, దెబ్బలు తగిలేటట్టు అయితే మీరే వెళ్ళొద్దు. ఈవిడ ఈ రౌండ్కి, ఈ పర్టికులర్ రౌండ్కి ప్రియా గారే మన సంచాలక్, మరి శ్రీజ గారికి ఆగదుగా. ఆవిడ సంచాలక్ అయినా కాకపోయినా మాట్లాడడం రొటీన్. దెబ్బలు అంటే వెళ్ళకండి, ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని అన్నాడు. సంజన గారితో శ్రీజ అంటుంది, ఓకే ఫైన్. సంజన అంటుంది, స్క్రాచ్ చేసింది చూడండి ఈ పర్టికులర్కి శ్రీజ అనుకోండి, శ్రీజ సంజన గారు అంటే స్క్రాచ్ చేసింది రీతు, స్క్రాచ్ చేయకూడదు కదా డిఫెండింగ్ అంటే అనేసి అంటుంది. ప్రియా ఏమో సరే అదంతా వదిలేయండి, కౌంటింగ్ మొదలెడదాం అంటుంది. అప్పటికి బజర్ స్టార్ట్ అయిపోతుంది, ఎండ్ అయిపోద్ది.
రౌండ్ ఎండ్ అయిపోద్ది. సో, అక్కడే శ్రీజ మ్యానిపులేట్ చేస్తది. అంటే ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది. రౌండ్‌కి ఒకలే కదా! ఇంక అవసరం లేదు కౌంటింగు. ఈయనతో సరిపోద్ది సుమన్ శెట్టి గారితోటి అనేసి అంటది. రీతు ఏమో ఆడి వెళ్ళిపోయాడు కదా! ఔట్ అయ్యాడు కదా! సో, తీసేయండి నాకేం మళ్ళీ కౌంటింగ్ పెట్టి నన్ను తీసేయాల్సిన పని లేదన్నట్టు రీతు కూడా మాట్లాడుతుంది. ఇక్కడ సంజన ఏమో గీకిందంటది. ఈ రౌండ్ చివర్లో నన్ను గీకింది రీతు గోల్ తోటి అంటది. ప్రియా ఏమో గీకలేదు డిఫెండింగ్ అండి అది అనేసి ప్రియా అంటది. సంజన ఏమో నాకు ఇంజురీ లేకపోతే నాకు కానీ బ్లడ్ లేకపోతే నేనే ఎప్పుడు వెళ్ళిపోతాను ఈ హౌస్ నుంచి వెళ్ళిపోతాను అంటది ఆవిడ. తర్వాత మీరు సొంత రూల్స్ ఏం పెట్టొద్దు రూల్స్లో ఫాలో అవ్వండి డిఫెండింగ్ అటాక్ చేస్తే దెబ్బలు తీసేస్తా అన్నారు సుమన్ శెట్టి గారిని తీసేశారు సో ఈవిడని కూడా తీసేయండి అంటారు. సంజన రీతు ఒక రక్తం గురించి బ్లడ్ గురించి మాట్లాడుకుంటారు. నీకు బ్లడ్ రాలేదు నాకు బ్లడ్ వచ్చింది అన్నట్టు సంజన గారు మాట్లాడతారు. చాలా అన్ఫేర్ అని చెప్తారు. ప్రియా గారేమో నేను చాలా ఫేర్గా ఆడాను అందుకే సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేశాను నేను ఫేర్గా ఆడాను కాబట్టి అనేసి ఆవిడ అంటది. తర్వాత అన్ని మాటలు యుద్ధాలే. సంజన గారేమో రీతు గారేమో హ్యాష్ ట్యాగ్లేమో రీతు ఏమో హ్యాష్ ట్యాగ్లు ఏమో వాడొద్దు అనేసి అంటది. అంటే హ్యాష్ ట్యాగ్ అన్ఫేర్ హ్యాష్ ట్యాగ్ ఫెయిర్ ఆ టైప్ అనమాట. సంజన గారు అంటారా మీ హ్యాష్ ట్యాగ్లు చూసాం నిన్న ఎంత బాగా సపోర్ట్ చేసుకుని విన్ చేశారో కెప్టెన్సీ విన్ ఇచ్చారో అనేసి సంజన గారు మొదలెడతారు. బర్నీ గారిని ఎలాంటి రీజన్ లేకుండా అసలు ఎందుకు స్టాప్ చెప్పావో కూడా రీజన్ లేకుండా బర్నీ గారిని అవుట్ చేసావు అనేసి సంజన గారు ఆ పాయింట్లు చెప్తారు. ఇప్పటికీ కూడా దానికి వ్యాలిడ్ రీజన్ అనేది ఉండదు రీతు దగ్గర. ఎందుకు ఉంటుంది ఉత్తి పుణ్యానికి స్టాప్ ఇచ్చి చెప్పినప్పుడు. అక్కడ భరణి గారు ఇమ్ము మధ్యలో పవన్ ఇది సినారియో. పవన్ మొత్తం రెడ్ అయిపోయింది టీ షర్ట్. ఆ టైంలో స్టాప్ ఇట్ అని ఎందుకంటది ఒకటే ఒకటి రీజన్ పవన్ కార్నర్ అయిపోయాడు పవన్ ఆపేది లేదు సో స్టాప్ ఇట్ అనేసి కొంచెం రిలీఫ్ ఇద్దాం అన్నట్టు ప్లాన్ చేసింది రీతు అంతే అంతకుమించి ఏం కాదు. ఈ గ్యాప్లో ఇమ్ము రాముతో అంటాడు ఫైట్ చేస్తే నేనే వెళ్తాను రా ఫైనల్స్కి ఇంటికి వాండర్ లాగా. నేను వెళ్తే వాండర్స్ టీం స్ట్రాంగ్ అవుతుంది మళ్ళీ టెనెంట్స్ టీం వీక్ అవుతుంది అదేగా జరిగింది. బర్నీ గారు వెళ్ళిపోవడం వల్ల ఈ టీం ఏమైంది టెనెంట్స్ టీం చాలా వీక్ అయిపోయింది. ఇదే మాట మన సుమన్ శెట్టి గారు బర్నీ గారు డిస్కషన్లో వస్తుంది. నేను మరీ జెన్యున్గా ఆడుతున్నాను అంటావా అనేసి బర్నీ గారు సుమన్ శెట్టి గారితో అంటే నువ్వు అలాగే ఆడాలి మేము ఇలాగే ఆడాలి అనేసి అంటాడు. తర్వాత నువ్వు వెళ్ళిపోవడం మంచిది అనుకున్నాం అంటే మాలో ఒకడు వాండర్ అయితే బాగుంటుంది నిన్ను సెలెక్ట్ చేసాం కానీ నువ్వు వెళ్ళిపోవడం వల్ల మా టీం వీక్ అవుతుంది అన్న విషయం నేను గమనించలేదు అనేసి సుమన్ శెట్టి అంటాడు. సేమ్ ఇక్కడ అదే పాయింట్ ఇమ్ము రాముతో అనడానికి నేను ఫైట్ చేస్తే లాస్ట్ నేనే వెళ్తాను వాండర్ కింద కానీ నేను వెళ్ళిపోతే టెనెంట్స్ టీం చాలా వీక్ అయిపోద్ది అదొకటి ఆలోచిస్తున్నాను నేను అనేసి ఇమ్ము చాలా బాగా చెప్తున్నాడు ప్రతి పాయింట్లో ఆలోచించి మాట్లాడుతున్నాడు ఇమ్ముని తప్పు పడడానికి లేదు అసలు. ఇక సంజయ్ గారు అంటారు ఒక్కొక్కరికి ఒక న్యాయమా సుమన్ శెట్టికి ఏమో అవుట్ ఇచ్చి ఈవిడికి ఏమో అవుట్ ఇవ్వట్లేదు నన్ను హర్ట్ చేసింది కదా నా బ్లడ్ వచ్చేలా గీరింది కదా అన్నట్టు సంజన గారు అంటారు. ఇక్కడ రీతు పాయింట్ అంటుంది నెక్స్ట్ వచ్చే దాంట్లో ఇంకో మాట అంటుంది అది ఆ బ్లడ్ నా వల్ల వచ్చిందని గ్యారంటీ ఏంటి ఆ గోల్ నా అని గ్యారంటీ ఏంటి అనేసి రీతు ఎక్కడ అంటుంది. కొంచెం ముందరకి వెళ్ళిన తర్వాత నా వల్ల బ్లడ్ వచ్చింది చూసావు కదా అనేసి ఎవరితో అంటుంది. అది ఆ పాయింట్ వచ్చినప్పుడు చెప్తాను. ఇక్కడ ప్రియా అంటుంది అప్పుడు ఒక్కొక్కరికి ఒక న్యాయం అనే సంజన గారు అంటే ప్రియా అంటుంది అలాగే ఫస్ట్ మిమ్మల్ని ఎలిమినేట్ చేయాలి మీ వల్ల రాముకి దెబ్బలు తగిలా అంటుంది.
బుర్ర లేకుండా మాట్లాడడంలో ఫస్ట్ ఉంటారు ఈవిడ శ్రీజ. వెంటనే ఈవిడ తోక ఉందిగా శ్రీజ, అంతే కదా అంటది. మీరు ఒకరికొక న్యాయం అంటున్నారు కదా, అలా అయితే ఫస్ట్ మిమ్మల్ని నేను ఎలిమినేట్ చేయాల్సి ఉండేది అనేసి సంజన గారితో ప్రియా అంటే, శ్రీజ గారు వెంటనే వెనకాల తోకలాగా అంతే కదా, అవును కదా అంటది. ఇద్దరికిద్దరే. ఇద్దరు డబుల్ ఎలిమినేషన్‌లో ఒకేసారి ఇద్దరు వెళ్ళిపోతే చాలా హ్యాపీ అండి. నెక్స్ట్ ప్రియ. చెప్తున్నాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి డెసిషన్ తీసుకుంటదని. ఒకళ్ళనే ఎలిమినేట్ చేస్తానని చెప్పి మన ఈయన్ని సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేస్తది. సంజన గారేమో తగ్గరిక్కడ. ఫస్ట్ ఏమో కౌంట్ అన్నావు, ఇప్పుడేమో రీతు అపోజ్ చేయగానే నీ ఫ్రెండ్ కాబట్టి రూల్స్ మార్చేసుకొని నీకు తగ్గట్టుగా సుమన్ శెట్టి గారిని మాత్రమే ఎలిమినేట్ చేసావు అనేసి సంజన గారు రివర్స్ అవుతారు. తర్వాత రీతు, అవునండి మీరు ఎలా చెప్తే అలాగే సంజన గారు, మీరు ఏమంటే అదే, నక్కంటే నక్క, కుక్కంటే కుక్క, పిల్లంటే పిల్లి, ఎలకంటే ఎలక అన్నట్టు ఆవిడ ఏటగారంగా మాట్లాడుతుంది. మీలో వాటి గురించి నేను మాట్లాడలేనండి సంజన గారు అంటారు. అర్థం చేసుకుని మాట్లాడండి అనేసి రీతు అంటది. అవును, అర్థం చేసుకుని మాట్లాడడం అని రీతువే చెప్పాలి మరి. రీతు మీద సంజన గారు 100 రెట్లు కాదు 1000 రెట్లు బెస్ట్. అర్థం చేసుకోవడంలో, అర్థం చేసుకుని మాట్లాడడంలో. ఆవిడ ఈవిడికి చెప్తుంది రీతు గారు సంజన గారికి, అర్థం చేసుకుని మాట్లాడమని. బాబాయ్, ఇలాంటి దారుణాలన్నీ ఇలాంటి దారుణాలన్నీ బిగ్ బాస్ హౌస్లో జరుగుతాయి. నెక్స్ట్ అయిపోయింది ఫటాఫట్ లైన్స్. నెక్స్ట్ సుమన్ శెట్టి గారు అవుట్ అయ్యారు కదా, సో సుమన్ శెట్టి గారు కూడా మళ్ళీ సపోర్టర్ కింద రావచ్చు. సో సంజన, ఫ్లోరా సుమన్ శెట్టి గారితో మాట్లాడతారు, మనం ఇమాన్యుయల్కి సపోర్ట్ చేయాలని. అక్కడ సుమన్ గారు అంటారు, నేను రీతుకి సపోర్ట్ చేసినట్టు చేసి కానీ సపోర్ట్ చేయను అంటాడు ఆయన. అంటే ఇక్కడ రీతు హట్ అవ్వకుండా చేద్దాం అన్నట్టు, నేను సపోర్ట్ చేసినట్టే మాట్లాడుతాను ఉంటాను కానీ సపోర్ట్ చేయనులే మన రీతుకి అనేసి సంజన ఫ్లోరాతో అంటాడు. ఓకే ఫైన్. ఈ గ్యాప్లో పవన్ రీతుతో అంటాడు, వెళ్ళి సపోర్ట్ అడుగు, అడిగి ట్రై చేయండి. సుమన్ శెట్టి గారు తప్ప ఇంకెవరు సపోర్ట్ చేయరు నాకు, మిగతా ఇద్దరు సపోర్ట్ చేయరు. అలాగే మన సుమన్ శెట్టి గారిని అడిగినా వేస్టే, ఒకడి వల్ల ఏమవుతుంది అన్నట్టు రీతు అంటది. తను కానీ మళ్ళీ అడుగుతుంది, అడుక్కోవడం కామన్. నాకు సపోర్ట్ చేస్తే మంచిది, ప్లీజ్ ఎలా అయినా వాళ్ళని ఆపన్నా అన్నట్టు రీతు అడుక్కుంటుంది మన సుమన్ శెట్టి గారిని. అప్పుడు ఇమ్ము అంటాడు, నాకు సపోర్ట్ చేస్తుంటే నేను ఆడాలి కదన్నా అనేసి బర్నీ గారితో అంటాడు. మంచి పాయింట్ అది. ఇక్కడ సుమన్ అంటాడు, రీతు ఎప్పుడైతే సపోర్ట్ చేయమని సుమన్ శెట్టి గారిని అంటారు, సుమన్ ఇక్కడ ఈ పాయింట్లోనే సుమన్ అంటాడు, వాళ్ళతో వేస్తున్నారు, బ్లడ్ వచ్చేలా గీరేస్తున్నారు, నేను ఎలా ట్యాకిల్ చేయాలి సంజన గారిని, ఫ్లోరా గారిని అంటే, అప్పుడు రీతు అంటది, నేను ఇందాక సంజన గారితో ట్యాకిల్ అవుతున్నప్పుడు నా గోర్లు గీరుకుని బ్లడ్ వచ్చింది ఆవిడకి, మరి ఇందాక నా గోర్లు కాదంది ఆవిడ. అదే అలా మాట్లాడాలంటే 4 ఎటు తిరిగితే అటు మాట్లాడే రకాలు ఇవి. తర్వాత రీతు రాము దగ్గరికి వెళ్ళి అంటది, లాస్ట్ వరకు మన ఇద్దరం ఉందాంరా, మన ఇద్దరిలో ఎవరో ఒకరు వెళ్ళాలి ఓనర్ కింద ఇంటికి అనేసి రాముతో అంటుంది. అదే వీళ్ళు చేస్తే గేమ్ గ్రూప్ ప్లాన్, ఫేవరెటిజం, తొక్క తొడగరు అన్నీ వస్తాయి. మిగతా వాళ్ళు చేస్తే అది ఇన్వాలిడ్. మిగతా వాళ్ళు చేస్తే అది ఇన్వాలిడ్. నెక్స్ట్ రౌండ్ మొదలవుతుంది. పవన్, హరీష్ ఇద్దరు త్రోవర్స్ కింద ఉంటారు. శ్రీజ ఏమో సంచాలక్. ఇక్కడ శ్రీజ చాలా రూల్స్ మారుస్తుంది, లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. చాలా రూల్స్ మారుస్తుంది శ్రీజ ఇక్కడ, లైవ్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అదేంటంటే ప్యానల్ దాటి చెయ్యి కూడా కింద ఉండకూడదు ఏదైనా ఐటెం తీసుకునేటప్పుడు. మీ లెగ్స్ ప్యానల్ మీద ఉంచి ఏదైనా తీసుకోగలిగితే తీసుకోండి, అంతేగాని హ్యాండ్ కూడా నాట్ అలౌడ్ బయటపడడానికి అంటది. అలాగే ఎవరైతే సపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు బాస్కెట్ అసలు ముట్టుకోవడానికి కూడా
స్కోప్ లేదు. అసలు ముట్టుకోవడానికి కూడా వీలు లేదు. మరి ముట్టుకోకుండా బాస్కెట్‌లో ఐటెమ్‌లు ఎలా తీస్తావురా అంటే, ఒకళ్ళు పట్టుకుంటే ఇంకోళ్ళు తీస్తారుగా. ఆ టైప్ అనమాట. అంటే అది సపోర్టర్స్ ఆలోచించుకోవాలి. అది అలా చేయాలనేది. అలా చేయాలా వద్దా అనేది ఆళ్ళ ఇష్టం. కానీ శ్రీజ గారి పాయింట్ ఏంటంటే, బాస్కెట్ అనేది అసలు ముట్టుకోవద్దు మీరు. డిఫెండింగ్ గాని, అటాకింగ్ గాని బాస్కెట్ జోలికెళ్ళొద్దు. మీరేం చేసుకున్నా సరే, ఆ ఐటెంలు ఒక బాస్కెట్‌ని తీసి ఇంకో బాస్కెట్‌కి వేయడానికి మాత్రం వరకే సపోర్టర్లు అంతే తప్ప మిగతా ఏం చేయడానికి లేదన్నట్టు ఆవిడ మాట్లాడుతది. సరే, ఎవరి చేదస్తం ఆళ్ళది. అయినా ఇక్కడ పోయేదేం లేదు. ఎందుకంటే ముగ్గురున్నారు సపోర్టర్స్. ఇద్దరు పట్టుకున్నా కంటెస్టెంట్‌ని మిగతా ఒకళ్ళు ఎవరైతే ఉన్నారో ఐటెమ్స్ షిఫ్ట్ చేయొచ్చు. నష్టమేం లేదు. అందుకే ఇక్కడ సంజన గారు కామ్‌గా ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కలిసి పట్టుకుంటే ఐటెమ్‌లు షిఫ్ట్ చేయడం అనేది ఈజీ. సో, అందుకే అది ఆలోచించి సంజన గారు కూల్‌గా ఉన్నారు. లేదంటే రివర్స్ అయ్యుండేవాళ్ళు శ్రీజ మీద. ఇక్కడ ఇంకోటి రూల్స్ చెప్పినయన్నీ చెప్పి శ్రీజ లాస్ట్‌లో మాట అంటది. మీరు బాస్కెట్‌ని ముట్టుకుంటే మీరు అదే సపోర్టర్స్ ఎవరైతే బాస్కెట్‌ని ముట్టుకుంటే ఆ సపోర్టర్స్ ఎవరినైతే సపోర్ట్ చేస్తున్నారో ఆళ్ళని ఎలిమినేట్ చేస్తదంట. ఉండాలండి. ఉండాలి. మీరంటోళ్ళు ఉండాలి. మాట్లాడితే ఎలిమినేట్. కొట్టినట్టుంటే ఎలిమినేట్. సపోర్టర్స్ బాస్కెట్ ముట్టుకుంటే ఎలిమినేట్. చిన్నపిల్లల ఆటలా ఉన్నాయంటే నాకు అర్థం కావట్లే. మీరు చిన్నపిల్లలే. అలా మీ పనులు కూడా అలా ఉండాలో నాకు అర్థం కావట్లే. అండ్ సపోర్టర్స్ బాస్కెట్ ముట్టుకుంటే సపోర్టర్స్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని ఎలిమినేట్ చేస్తదంట. ఉండాలండి బాబు. మీలాంటి వాళ్ళు ఉంటేనే జెన్యూన్‌గా ఉండే వాళ్ళ విలువ అర్థమవుతది. యాక్సిడెంట్‌గా టచ్ అయితే ఓకే. కావాలని చేస్తే మాత్రం ఎలిమినేట్ చేస్తానంట. అంటే పెద్ద గోలలో ఫోకస్ అంతా రీతు మీదకెళ్ళడం వల్ల శ్రీజ ఈ పాయింట్ చాలామంది మిస్ అయ్యి ఉండొచ్చు గానీ, చాలా వరకు రాంగ్ ఇలాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం. ఇంకోటండి. ఆహ్, ఈ రౌండ్ స్టార్ట్ అయినప్పుడు అందరూ వచ్చి ప్యానెల్స్ మీద నుంచున్నప్పుడు రాము ప్యానెల్ అంటే ఇది లైవ్‌లో చూసిన వాళ్ళు తెలుస్తది. రాము ప్యానెల్ ఇలా స్లైడ్ అవుతది గ్రౌండ్ మీద. అది ఆల్రెడీ వర్షం పడింది కదా! ఇది కూడా లైవ్ చూస్తే తెలుస్తది. ఈ టాస్క్ ముందు చాలా వర్షం పడింది. సో, వర్షం పడడంతోటి ప్యానెల్ స్లిప్ అవుతుంది గ్రాస్ మీద. అది ఆర్టిఫిషియల్ గ్రాస్ మీద. దాంతో అప్పుడు ఇంకా ఐటెమ్‌లు కూడా ఇసరడం స్టార్ట్ చేయలేదు. సో, రాము ఒక కాలు బయట పెట్టి ఆ ప్యానెల్ సరి చేసుకుంటాడు. ఆ ప్యానెల్ సరి చేసుకుంటే లెగ్ బయటెట్టినందుకు శ్రీజ వెంటనే ఔట్ అంటది రాముని. ఉండాలి. ఉండాలి మీరన్నటోళ్ళు ఉండాలి. అప్పుడు మిగతా ఓనర్స్ అందరూ కూడా లేదు లేదు స్లైడ్ అయింది కాబట్టి కాలు బయట పెట్టి ప్యానెల్ సెట్ చేసుకుంటున్నాడు ఆ అబ్బాయి అంటే అప్పుడు వదిలేస్తది. ఆళ్ళు గాని రేస్ చేయకపోతే వాయిస్ ఔట్. ఓనర్స్ కాబట్టి. ఓనర్స్ అంటే ఆళ్ళ మనుషులే కదా! ఆళ్ళ మనుషులే మాట్లాడారు కాబట్టి ఆపింది. ఆళ్ళ ప్లేస్‌లో టెనెంట్స్ ఉండుంటే డెఫినెట్‌గా ఆపుండేది కాదు. ఏంటో డబుల్ ఫేస్డ్ ఉంటారు ఏంటో మరి. మొత్తానికి రాముని అయితే ఔట్ చేయలేదు. సో, నెక్స్ట్ తనుజ జంప్ చేసింది. ఒక ప్యానెల్ మీద నుంచి ఇంకో ప్యానెల్‌కి. అయితే ఇక్కడ విజయ్ గారు చెప్పాక చాలా రూల్స్ మార్చారని. సో, ప్యానెల్ టు ప్యానెల్ జంపింగ్ కూడా మార్చేసింది ఆవిడ. అలాంటిది ఉండకూడదని. ఇప్పుడు సంచాలక్ టు సంచాలక్ పెడితే రూల్స్ మార్చేసుకుంటారా? అంత ఈజీగా. సరే మార్చుకున్నారు. చెప్పారు టెనెంట్స్‌కి రూల్స్ చెప్పారు. మేబీ ఇక్కడ తనుజ గారు ఓవర్ హెడ్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే కాన్సంట్రేషన్ అంతా టాస్క్ మీద పెట్టినప్పుడు ఇలాంటివి జరుగుతుండొచ్చు. పెద్ద ఇదేం కాదు. సో, ఇది ఎక్కువ దూరం వెళ్ళకుండానే అప్పుడు ఔట్ అనేస్తది మన శ్రీజ. అంతే పెట్టదు. ఎంత తెలివి కదా మరి ఆవిడది. వెంటనే ఎమ్మెల్యేలు మధ్యలో వచ్చి లేదు వెనకొచ్చి నువ్వు అనేసి కొంచెం కవర్ చేస్తాడు. ఆ కవర్ చేయడంతో ఓకే సర్లే దీనికి ఎలిమినేషన్ అంటే మళ్ళీ నాకేమో ఇది అదే అవుట్ అయితే ఏమన్నా ఉంటుందేమో అనేసి శ్రీజ ఓకే అన్నట్టు ఉంటుంది. ఇంకోటి యాక్చువల్గా అప్పటికే ఐటమ్స్ అన్నీ ఇసిరేసారు వీళ్ళు.
ఇంక అప్పుడు అవుట్ అవుట్ చేయడానికి ఏం లేదు. యాక్చువల్‌గా వీళ్ళు అనుకున్న అవుట్ ఏంటంటే, ప్యానెల్ దాటి అడుగు బయట పెడితే ఐటెమ్స్ క్యాచ్ చేయడానికి ఉండదు. అక్కడికెళ్ళి డిఫెన్స్ చేసుకోవడమో, లేక ఐటెంలు తీసుకోవడమో, ఏసుకోవడమో తప్ప ఐటెంలు పట్టుకునే స్కోప్ ఉండదు, ఛాన్స్ ఉండదు అనేసి వాళ్ళిది. కాకపోతే ఇప్పుడు మన ఆహ్, ఇమాన్యుయల్ సారీ. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ ఐటెంలన్నీ ఇసిరేశారు. ఇంకా అక్కడ ఇసరడానికి ఏం లేవు. సో, అక్కడ జంప్ చేసినా చేయకపోయినా తన దగ్గరకొచ్చే ఫరక్కేం పడదు. కాపోతే అది మళ్ళీ వెనక్కొచ్చి ఎందుకొచ్చిన ఎదగోవాలన్నట్టు ఇమాన్యుయల్ అంటాడు. వెనక్కొచ్చేద్ది. వెనక్కొచ్చి రాగానే చేసేదేం లేదు. మళ్ళీ అటు తిరిగి పరిగెట్టడమే. నెక్స్ట్ అటాక్ చేస్తారండి. హ్మ్. మొత్తం ముగ్గురు సంజన, అలాగే మన ఫ్లోరస్ అని, మన సుమన్ శెట్టి గారు ముగ్గురు కలిసి రీతుని అటాక్ చేస్తారు. సపోర్ట్ చేయాలనుకుంటున్నారు కదా ఇమ్మని. అందులో ఏముంది మరి గ్రూప్ అటాక్ ఉంటుంది. అక్కడ ఓవర్ యాక్షన్తో ఏడిచేద్ది ఆవిడ. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, హెల్ప్ చేయన్నా, ప్లీజ్ అన్నా. నువ్వు హెల్ప్ చేస్తే వెళ్ళి రొమాన్స్ చేసుకోవడానికి ఇంట్లో దానికైనా హెల్ప్ కావాలి నీకు. సిగ్గు ఉండాలి. మాట్లాడితే పవన్ వెనకాల కళ్యాణ్ వెనకాల తిరగడం కాదు. చాలా ఓవర్ యాక్షన్ చేసింది రీతు. చూడలేకపోయాం. మేబీ నిన్నటి సంచాలక్ డెసిషన్ దాంట్లో రీతు కరెక్ట్గా చేసి ఉంటే ఇప్పుడు డెఫినెట్గా ఆవిడకి సింపతి వర్కౌట్ అయ్యి ఉండేది. డెఫినెట్గా అలా చేయడంతో అంత బాగా ఆడుతుందిగా రీతు సపోర్ట్ చేయకుండా ఎలా చేస్తున్నారు ఏంటి వీళ్ళు అనేసి డెఫినెట్గా రీతు వైపు ఎంతో కొంత పాయింట్ వచ్చి ఉండేది. కానీ రీతు నిన్న ఓవర్ యాక్షన్ చేసిందిగా. నిన్న ఓవర్ యాక్షన్ చేయడంతో ఈరోజు చేసింది కూడా ఓవర్ యాక్షన్ లాగా ఉంది తప్ప అస్సలు న్యాచురల్గా లేదు. రీతుకి అసలు సపోర్ట్ లేదు అసలు ఆడియన్స్ నుంచి. ఇక్కడ సంజన ఫ్లోరా రీతు గారిని పట్టుకుంటే ఐటెంలు తీసి వేయాల్సిన బాధ్యత మన సుమన్ శెట్టి తీసుకుంటాడు. అయితే ఆయన ఒక్కొక్కరు తీసుకెళ్తాడండి. అంటే ఈ గ్యాప్లో ఆవిడ వదిలించేసుకుంటే మంచిదేనా? ఇక్కడ నెక్స్ట్ వచ్చే దాంట్లో అందుకే సీరియస్ అవుతారు సంజన గారు సుమన్ శెట్టి గారి మీద. ఎందుకంటే లాస్ట్ రౌండ్లో అనుకుంటా మేమేమో బ్యాట్ నేమ్ తెచ్చుకుంటాం, మీరేమో గాజులతోటి కూర్చోండి అనేసి సుమన్ శెట్టి గారితో అంటుంది సంజన. సుమన్ శెట్టి గారితో అంటుంది సంజన. ఎందుకంటే దీని గురించి అక్కడ పోర్ట్రే అవుతుందేమో వీళ్ళిద్దరు విలన్స్ కింద, మన సంజన గారు ఫ్లోరా గారు. ఈయన ఒక్కో ఐటెం తీసుకెళ్తే ఇంకెలా ఉంటుందండి. అక్కడేమో చాలా కష్టపడి ఆపుతున్నారు రీతోని ఇద్దరు కలిసి. ఈయన ఒకటో తీసుకెళ్ళిస్తాడు ఇమ్మన్నీళ్ళు వెంటనే ఒకేసారి ఖాళీ చేసేచ్చు బాస్కెట్. సంజన గారు అందుకే సీరియస్ అవుతారు. మీరు కావాలని స్లో చేస్తున్నారంటే కొంచెం ఫాస్ట్గా తీసుకెళ్ళండి ఐటెంలు అని చెప్పి. ఎక్కడ నెగిటివ్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో మనోడు అలా చేసి ఉండొచ్చు. సో ఆ పాయింట్ బేస్ చేసుకునే సంజన గారు తర్వాత మమ్మల్ని విలన్ చేయండి, మీరేమో గాజులతోటి కూర్చోండి అనేసి సుమన్ శెట్టి గారు మీద సీరియస్ అవుతారు. సుమన్ గారు వెంటనే మీరు వేసుకున్నారు కదా గాజులు చాలులేండి అంటాడు ఆయన. మధ్యలో ఏమో శ్రీజ ఆపండి ఆపండి అలాంటి మాటలు ఏమో వద్దు ఇక్కడ అనేసి ఆవిడని అంటుంది. ఆ టైంలో ఈవిడ మాటల మీద పెట్టినంత ఫోకస్ గేమ్ మీద పెట్టదుగా. ఇక్కడేమో రచ్చ రచ్చ అయిపోతుంటుంది. అది ఏంటో పాయింట్ చెప్తాను ఇప్పుడు వచ్చే దాంట్లో. నెక్స్ట్ ఈ ట్యాక్లింగ్లో రీతు బాస్కెట్ మొత్తం ఖాళీ అయిపోద్ది. ఖాళీ అయిపోయిన తర్వాత ఆవిడ వచ్చి రాము దగ్గరికి ఎలా ఎలా ఆయాసపడుతూ మొత్తం దజ్జాగా ఒక్కో ఐటెం ఏదో షాపింగ్ వెళ్తారు చూసారు షాపింగ్ మాల్లో, అలా ఒకటి తీసుకుని మొత్తం అన్నీ ఈవిడ బాస్కెట్లో వేసుకుంటుంది. రాము ఏమో ఇలా సైలెంట్గా ఇలా చూస్తాడు. ఏం మాటలేదు. లాస్ట్ ఒక బాల్ కూడా ఉంచదు ఆవిడ. మొత్తం లాగేసి మొత్తం వుడ్ చేసి స్వాహా అంటది. రాముకి ఏమైంది, ఏం కుట్టింది? సరే ఇద్దరం కలిసి
ఫైనల్‌గా ఎళ్ళాలన్న ఆవిడ ఇలా చేస్తుంటే ఎలా అటాక్ చేయాలి? ఎలా డిఫెండ్ చేసుకోవాలి? అసలేం లేదు. అయితే ఇక్కడ లాస్ట్‌లో హౌస్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రియాతో ఐ థింక్ ప్రియాతో మాట అంటాడు మన రాము. నాకు సౌండ్ లేదు. ఎందుకంటే మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వెళ్ళాలంది. మన ఇద్దరు డెఫినెట్‌గా లాస్ట్ వరకు ఉండాలన్న ఆ అమ్మాయి సడన్‌గా వచ్చి నా ఎటోల మీద పడి నాకే ఎసరు పెడుతుంటే నాకేం అర్థం కాలేదు. షాక్‌లో ఉన్నానన్నట్టు అంటాడు ఆయన. మేబీ ఆ షాక్‌లోనే డిఫెండింగ్ మానేసి సర్లే తీసుకో ఏం చేస్తాం. నువ్వు నీ మాట మీద నిలబడట్లేదు కదా! నీది పోయిందని నాది పోగొడుతున్నావు అన్నట్టు ఆయన నాకు తెలిసి నేను అనుకుంటున్నా ఆయన మాట్లాడిన మాటలు బట్టి ఆయన షాక్‌లో ఉండి ఇక చేసేదేం లేదులే తీసుకో అన్నట్టు వదిలేసాడేమో అని నేను అనుకుంటున్నా. కానీ అది చాలా రాంగ్. రాము అక్కడ డిఫెండ్ చేసుకుంటే రీతుకి అంత నెగిటివిటీ వచ్చేది కాదు. ప్రతి పాయింట్ రీతు నెగిటివిటీ మీద పడింది. అటు రీతు తక్కువ బాల్స్ ఉండి ముందు ఎలిమినేట్ అవ్వకపోవడం ఆవిడ మిస్టేక్. ఇక్కడ మన రాము దగ్గర తీసుకుంటుంటే రాము సైలెంట్గా ఉండడం మళ్ళీ మిస్టేక్. ఇవన్నీ ఆవిడ దరిద్రానికి తగ్గట్టు కరెక్ట్గా జరిగాయి. ఆవిడకి ఎంత నెగిటివ్ రావాలో అంత నెగిటివ్ వచ్చేసింది. రాము డిఫెండ్ చేసుకుంటే బాగుండేది. మళ్ళీ ఆవిడ అంటుంది వెరైటీగా, మీకు సపోర్ట్తో ముందుకెళ్ళే వాళ్ళు కావాలి, డిఫెండ్ చేసుకునే వాళ్ళు కాదు. అసలు ఎన్ని బూతులు వచ్చేస్తున్నాయి నాకు. బూతులు ఆపేసుకుంటున్నా, మింగేస్తున్నా. ఇక్కడ దాకా వస్తున్నా, మింగేస్తున్నాను. ఎందుకంటే నా అవసరం ఎమ్మో ఏం ట్యాకిల్ చేయలేక, డిఫెండ్ చేయలేక, అటాక్ చేయలేక సపోర్ట్ది ఏం రాలేదు. కానీ ఫైనల్ దాకా బిగ్ బాస్ ఎప్పుడైతే సపోర్ట్ చేసుకోవచ్చు అన్నాడో అప్పుడు సపోర్ట్ ఆయనకు వచ్చింది, ఆయన తీసుకోలేదు. సపోర్ట్ వచ్చింది, సపోర్ట్ వచ్చి రావడం వేరు, తీసుకోవడం వేరు. ఆయన తీసుకోలే. నాకు సపోర్ట్ కావాలని అడగల, నీలా అడుక్కోలేదు. ఆయనకి సపోర్ట్ చేస్తే తీసుకున్నాడు. లాస్ట్లో ఇది ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు ఇమ్మాన్యుయల్ ఒక ఫేస్ పెడతారండి రీతు బాబాయ్ చూడలేమే, ఎలాగ ఏదో సాధించిన దానిలాగా ఎలా నుంచుంటుంది ఆవిడ. అక్కడ ఏమో ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఆవిడ ఎలా నుంచుంటుంది అన్నట్టు. ఎందుకు 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 వస్తారో తెలియదండి. వర్స్ట్ బాబాయ్, నిన్నే వర్స్ట్ అనుకున్నాను. ఈరోజు వర్స్ట్ డబుల్ మ్యాక్స్ ప్రో, వర్స్ట్ టు ద పవర్ ఆఫ్ ఇన్ఫినిటీ. రాము అలాగా డిఫెండ్ చేయకుండా ఉండడం కరెక్ట్ కాదు. తర్వాత ఇక్కడ ఇంకోటండి, రాముకి ఏమాత్రం లాయాలిటీ ఉన్నా, ఏమాత్రం విశ్వాసం ఉన్నా రీతుని ఇంకా సపోర్ట్ చేయకూడదు ఆయన. 1% లాయల్టీ ఉన్నా సరే. ఎందుకంటే ఇప్పుడు రాము ఫైనల్గా హౌస్కి వెళ్ళింది రీతు వల్ల అయితే కాదు, ఇమాన్యుయల్ వల్ల, తనుజ వల్ల, మిగతా వాళ్ళ వల్ల. రాము హౌస్లోకి వెళ్ళింది రీతు వల్ల అయితే కాదు, డెఫినెట్ నాట్. ఇంకా ఆయన దగ్గర ఉన్న ఐటెంలు తీసుకుని ఆవిడ దగ్గర పెట్టుకోను. ఇమాన్యుయల్ పాపం ఒక్క బాల్ కూడా ఉంచలేదు నువ్వు అనేసి ఇమాన్యుయల్ మాట్లాడితే అది నీకెందుకు? ఆయనకి రాముకి లేని నొప్పి నీకెందుకు? ఇది నా గేము, నేను ఎలాగ ఆడతా, నాకు తెలుసు నేను ఏం చేశాను, నేను ఎలా ఆడుతున్నానో నాకు తెలుసు, నువ్వు నాకు చెప్పాలా అన్నట్టు రీతు చెప్పింది. అంటే అక్కడ రాము ఎలిమినేట్ అవుతాడు అని చెప్పి ఇమాన్యుయల్ చెప్పినా సరే అవనే నాకేంటి బొక్క, నాకేంటి తొక్క అన్నట్టు ఆవిడ రియాక్షన్. పట్టించుకోలేదు. నువ్వు ఉంటే ఎంత పోతే ఎంత అన్నట్టు రాము గురించి మాట్లాడిన ఆవిడ ఇప్పుడు రాము హౌస్లోకి వెళ్ళాడు, ఆవిడకి విశ్వాసంగా ఉండాలా, మన తనుజ ఇమాన్యుయల్ వీళ్ళకి విశ్వాసంగా ఉండాలి. మనోడు ఏమాత్రం లాయల్టీ ఉన్నా, 1% లాయల్టీ ఉన్నా రీతుని ఏమాత్రం చూడకూడదు. మనోడు మన వాళ్ళే చూడాలి. ఎక్కడ ఇప్పుడు దాకా రాము అంటే ఇలా ఫ్లాట్గా వెళ్ళింది, న్యూట్రల్గా వెళ్ళింది. అప్పు లేదు, డౌన్ లేదు. ఓకే, ఉంటే అప్పే ఉంది తప్ప అక్కడక్కడ డౌన్ అయితే లేదు. కానీ ఈ ఒక్క చిన్నదాంతో ఇప్పుడు డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అతను ఏమాత్రం రీతుకు సపోర్ట్ చేసినా, ఎక్కడ సపోర్ట్ చేసినా సరే మెల్లగా వెళ్ళిపోద్ది ఆయన గ్రాఫ్ కిందకి. జాగ్రత్తగా ఆచి తూచి అడుగు వేయాలి ఇప్పుడు మనోడు.
చూద్దాం నెక్స్ట్ వీక్ ఏం చేస్తాడు. అదే అంటాడు. నేను సపోర్ట్ అడగలేదు, నేను ఎవరిని అడగలేదు, నేను సోలోగా వచ్చాను, సోలోగా ఆడుకున్నాను, సపోర్ట్ వస్తే తీసుకున్నాను. వాళ్ళు సపోర్ట్ ఇచ్చిన తర్వాత తీసుకోకపోతే ఏం తప్పు కదా. ఈయన ఎలా తీసుకోవట్లేదని చెప్పేసి అదే సపోర్ట్ రీతూకి ఇస్తే మరి ఏంటప్పుడు పరిస్థితి. మనోడు సపోర్ట్ వద్దా అంటున్నాడు, రీతూకి ఇస్తాం మేము సపోర్ట్ అని రీతూకి ఇస్తే అప్పుడు రీతు సంకలు ఊతుకుని మరి ఐటెంలను దాని దగ్గర పెట్టుకుంటుందా, అప్పుడేమవుద్ది మరి. అడిగి ఎందుకు వస్తారో తెలియదు. తర్వాత ఇక్కడ ఇమాన్యుల్ ఎప్పుడైతే ఆ మాత్రం కూడా లేదా నీకు, నువ్వు తీస్తుంటే ఏం చేయాలో తెలియక అలా సైలెంట్ అయిపోయి కామ్గా ఉన్నాడు అతను. అటాక్ కూడా చేయలేదు, డిఫెండ్ కూడా చేయలేదు. ఒకటైనా అంచు, ఒక బాల్ కూడా అంచువా. నీ మంచి కోరుకున్న వ్యక్తి అంత దారుణం చేస్తావు నువ్వు అతనికి. కొంచెం అన్న మానవత్వం ఉండాలి కదా అన్నట్టు మన ఇమాన్యుల్ మాట్లాడితే ఇది ఎక్కడో నెగిటివ్ వెళ్ళేలా ఉంది అనేసి ఆవిడకి వెలిగింది. వెలిగిన వెంటనే లేదా పవన్ గడు ఏమన్నా కళ్ళలో కలిపెట్టి చూసి ఏమన్నా ఇలా అన్నాడేమో తెలియదు కానీ ఐటెంలన్నీ తిరిగి మళ్ళీ మన రాముకి ఇచ్చేసింది వెనక్కి. వెంటనే మన చాలా జరిగాయండి. వెంటనే ఐటెంలన్నీ తిరిగి మనోడికి ఇచ్చింది. ఇక్కడ ఒకటి ఈ గ్యాప్ మధ్యలో ఒకటి జరిగింది ఏంటంటే ఇమ్ము తీసుకెళ్ళి తన ఐటెం రాముకి ఇస్తాడు. ఏం మనిషి అయ్యా నువ్వు, అటాక్ కూడా డిఫెండ్ చేసుకోవట్లేదు ఏంటి, అలా షాక్ అయిపోయి చూస్తున్నావు ఏంటి, షాక్ అని కూడా కదా అసలు ఏంటి అలా ఉండిపోయావు నువ్వు, డిఫెండ్ చేసుకోవాలి కదా. సర్లేదు తీసుకున్నా, తీసుకో నీ దగ్గర ఉన్నది, నేను ఏదైతే నా దగ్గరకు వచ్చేది కొన్ని ఇచ్చేస్తున్నాను నీకు అని చెప్పేసి ఇచ్చేస్తే మధ్యలో రీతు గారు ఆవిడ సొమ్ము భద్రం కానీ పక్కలది కాదు కదా, ఇమాన్యుల్ బస్తులన్నీ ఐటమ్లన్నీ తీసుకొచ్చేసి రాముకి ఇచ్చేది. ఎందుకు తర్వాత ఇది అంతా నెగిటివ్గా వెళ్తుందని ఆవిడకి అర్థమైంది. మొత్తానికి ఆవిడ వస్తువులు రాముకి ఇచ్చేస్తే మనోడు నా వస్తువులు నేను తీసుకెళ్ళిపోతాను, నువ్వెందుకు డిఫెండ్ చేసుకోలేదో నాకు అర్థం కావట్లేదు అని మనోడు వస్తువులు తెచ్చేసుకుంటాడు. తర్వాత రీతు గ్రూప్గా ఆడుతున్నాం, గ్రూప్ అంతా నీకే ఉంది, సపోర్ట్ అంతా నీకే ఉంది అన్నట్టు రీతు మాట్లాడుతుంది. అదే చెప్తున్నా, మనం చేస్తే నీతి, అవతలు చేస్తే బూతు, ఇలా ఉండకూడదు కదా. తనుజ గారికి మంటింది, నువ్వు గ్రూప్ ఆడలేదా, నువ్వు రాముతో కలిసి నన్ను అవుట్ చేయాలనుకోలేదా, మరి అది గ్రూపిజం కాదా, నువ్వు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకటి అన్నట్టు తనుజ గారు చాలా సీరియస్ అవుతారు. అలా ఉంటుంది మరి. ఇప్పుడు పక్కనోడు తప్పులు చేస్తూ నేను పద్ధతిని బొక్కనే పక్కనోడు తప్పులు చేస్తూ నేను పద్ధతిని పెద్ద తురుముని తురుము కాన్ని అంటే ఎవరన్నా సహిస్తారా. అదే జరిగింది. తనుజ వెంటనే రివర్స్ అయింది. నువ్వు గ్రూప్ ప్లాన్ చేయలేదు నా మీద అనేసి అంటే ఆవిడ ఎవరన్నారు, ఎవరు చేశారు, ప్రూఫ్ ఏంటి, తొక్కేంటి అనేసి రెచ్చిపోయింది. రాము తలుగుపాడు. తనుజ ఎప్పుడైతే మీరిద్దరు ప్లాన్ చేయలేదో నన్ను ఫినిష్ చేయాలని చెప్పి అంటే రాము ఇలా తలుగుతాడు అవును. తర్వాత ఆ మాట మారుస్తాడు, తనుజకి సపోర్ట్ ఇస్తాడు. తర్వాత గేమ్ అంతా అయిపోయిన తర్వాత తనుజ ఈ విషయం మీద చాలా బాధపడుతుంది. నువ్వు ప్లేట్ తిరిగేస్తావురా అక్క అక్క అంటూ అని చెప్పి నువ్వు చాలా పెద్ద పొరపాటు చేస్తావు, ఇంకెప్పుడు నన్ను ఏ రిలేషన్తో నువ్వే కదా ఎవరో పిలవద్దు, తనుజ అనే పిలవండి, తనుజ గారు కూడా అవసరం లేదు, తనుజ అని పిలవండి చాలు. ఇలాంటి రిలేషన్లు, మీనింగ్లెస్ రిలేషన్లు నాకు వద్దనేసి చాలా హర్ట్ అవుతారు ఆవిడ. అదే చెప్తున్నా కదా, రాముకి ఏమాత్రం లాయల్టీ ఉన్నా రీతిని పట్టించుకూడదు. ఇంకా తనుజ ఇమ్మూలతో ఉండాలి. చూద్దాం మరి ఏమవుతుంది. చాలా పాయింట్లు ఉన్నాయి, చాలా పాయింట్లు ఉన్నాయండి. ఫాస్ట్గా వాడదాం. ఇక్కడ రీతు హే ఆగు మొయ్ అంటది తనుజని ఈ ఆర్గ్యుమెంట్ టైంలో.
చాలా పొరపాటు అసలు చెప్తున్నా ప్రతి లెవెల్ దాటేసింది. నేను వరస్ట్ అనే దాంట్లో ప్రతి లెవెల్ దాటి కిందకంట పోయింది ఆవిడ. ఆవిడ ముయ్యి అంటే మరి తన దగ్గర ఊరుకుంటారా? నువ్వు కూడా ముయ్యి అన్నట్టు ఆవిడే మాట్లాడారు. ఓకే ఫైన్. ఫస్ట్ రీతు గారు మాట్లాడారు కాబట్టి ఆవిడదే తప్పు. ఫస్ట్ ఫస్ట్గా ఒక అవ్వగొట్టడానికి ట్రై చేద్దాం. ఇప్పుడు చాలా లెంత్ వస్తుంటుంది వీడియో. నెక్స్ట్ ప్లేట్ తిరిగేస్తాడు మన రాము. ఆ, లేదు మేము కలిసి ప్లాన్ చేయలేదు అన్నట్టు. చూడు విను, విను ఫస్ట్ కళ్ళు ఎక్కడో పెట్టుకోవడం కాదనేసి రీతు రెచ్చిపోద్ది తనుజ మీద. రాము రివర్స్ అవడం వల్ల సంజన ఏమో తనుజకి సపోర్ట్ చేస్తా అంటది. సపోర్టర్స్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు. తనుజ నీకు సపోర్ట్ చేస్తాను నేను, యూజ్ చేసుకో అంటే తనుజ వద్దంటది. వద్దు నాకు ఎవరు సపోర్ట్ వద్దు, మీరు సపోర్ట్ చేసుకోవాలి చేసుకోండి, నేను ఫస్ట్ నుంచి సోలో ఆడుతున్నాను, ఇప్పుడు కూడా సోలో ఆడుతా అంటది. ఈ గ్యాప్లో రీతు చిన్న డ్రామా చేస్తుంది ఏడుస్తున్నట్టు. తర్వాత మళ్ళీ వచ్చేసి బాస్కెట్లో వేసుకోవడం, తీసుకోవడం, మార్చుకోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. సో తర్వాత తనుజ అంటది, ఆడండిరా ఎందుకు గివ్ అప్ చేస్తారు, ఎందుకు వదిలేసుకుంటారు అంటే ఒకళ్ళతో త్యాగాలు చేసుకుంటుంటే ఆవిడ సీరియస్ అవుతుంది. ఈ మాత్రం దానికి ఎందుకు గేమ్లు, బిగ్ బాస్కి చెప్పండి నేను ఆడను, త్యాగం చేస్తానని చెప్పి చెప్పండి, ఎందుకు గివ్ అప్ చేస్తారు ఆడంట్రా బాబు అనేసి అంటే అప్పుడు మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది. శ్రీజ పక్కన సంచాలక్ కదా గేమ్ ఆడండి అనేసి అంటుంది. రీతు ఏమో అప్పుడు తనుజ ట్యాకిల్ చేస్తుంది. తర్వాత ఇక్కడ గాజులు తొడుక్కు అనే సంజన గారి మాట ఉంటుంది చూసారు, అది ఇక్కడ వేస్తారు. శ్రీజ ఏమో ఆ మాట మీద ఎక్కువ దృష్టి పెడుతుంది. ఇక్కడ గేమ్ సంగతి వదిలేసి ఇక్కడేమో రీతు ఎలా ఎంత దిగజారకూడదో అంత దిగజారుతుంది. బాస్కెట్ పట్టుకొని కింద ఏమో తనుజ గారు వేలాడుతూ ఉంటారు. బాస్కెట్ పట్టుకొని ఈడ్చుకుంటూ పోతుందండి తనుజని బాస్కెట్తో సహా. వంటస్ ఎక్స్ప్రెషన్లు చేపిస్తాడు ఒకసారి, చాలా దారుణంగా పడతారు వాళ్ళు. ఓ ఏం జరుగుతుంది అన్నట్టు, ఎంత దారుణంగా ఎంతలా దిగజారిపోతారా అన్నట్టు. అప్పుడు వెంటనే శ్రీజ ఎటు సైడ్ చూసి అంటే లైవ్లో అయితే చెప్తుంది, నన్ను అలా కూర్చోకూడదు, మీరు లేచిపోండి లేచిపోండి అనేసి. తర్వాత ఏదో కొంచెం టైం తర్వాత లేచి తనుజని వదులుతుంది మన శ్రీజ. అప్పుడు కూడా ఏంటి శ్రీజ నెక్ పట్టుకోకూడదు అంటే నెక్ పట్టుకుంటుంది మన యాక్ట్రెస్ మహానటి. అయితే ఇక్కడ తనుజ గారు అంటారు, నెక్ పట్టుకుంటే ఎలిమినేట్ చేస్తున్నావుగా, ఎలిమినేట్ చేసి రీతుని అనేసి అంటుంది. యాక్చువల్గా ఇక్కడ సరిగ్గా వినలేదేమో ఆవిడ, ఎలిమినేట్ చేస్తానని ఏమో అనలేదు ఆవిడ, నెక్ అయితే పట్టుకోవద్దని చెప్పింది. అయితే నెక్ పట్టుకుంది రీతు. సో శ్రీజ ఏమో నెక్ వదిలేమంటే ఇద్దరు వదిలేసుకోండి అనేసి అంటే వదిలేసుకుంటారు. ఇక్కడ తనుజ అలా అనగానే రీతు అంటది, నువ్వు రాసావా రూల్స్, కొత్త రూల్స్ నువ్వు పెట్టుకున్నావా, నీదే ఈ రూల్, నెక్ పట్టుకుంటే ఎలిమినేట్ అనేది. పోకింగ్ పోకింగ్ నేచర్, అది వేలు పెట్టి కలకడం, వాసన చూడడం, ఇవన్నీ బాగా వచ్చుగా రీతుకి. సో అది చేస్తుంది అనమాట. తనుజ ఏమో నెక్స్ట్ సంజన ఏమో రీతుని ట్యాకిల్ చేస్తుంది. ఏంటంటే తనుజని రీతు ట్యాకిల్ చేస్తుంటే రీతుని సంజన గారు ఆపుతారు. రీతు ఏమో అది లైవ్లో చూపిస్తారు. రీతు ఏమో వదిలో నేనే వాళ్ళనిలే అంటది కానీ వెళ్ళిపోద్ది. అప్పుడు సంజన గారు అంటారు, చూసారా ఒక మాట అంటుంది ఇంకో మాట చేస్తుంది, వదిలేయండి నేను వెళ్ళనని చెప్పి మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్తుంది అంటే, నువ్వే చెప్పాలి ఇప్పుడు మాట మీద నిలబడడం గురించి అనేసి రీతు మళ్ళీ మొదలెడుతుంది. ఆవిడ నోరు పెట్టడం వేస్ట్. ఈ గ్యాప్లో పవన్ ఏడుపు, అక్కడ అన్యాయం జరిగిపోతుంది రీతుకి, గ్రూప్గా ఆడేసి నాశనం చేసేస్తున్నారు అన్నట్టు ఏడుపు.
చూడలేకపోయాం అసలు. ఎందుకు ఏడుపు? అదేదో పెద్ద ఎందుకొచ్చింది ఏదో లౌడ్ బాగుండండి బాబు అర్థం కావట్లేదు. చెప్తున్నా పవన్ గ్రాఫ్ పడిపోద్దని నిన్న ఎపిసోడ్లోనే చెప్పాను నేను. అదే జరుగుతుంది. నెక్స్ట్ బజర్ మోగుతుంది, రీతు ఎలిమినేట్ ఇందులో. హరీష్ అంటాడు గుడ్ ఫైట్, రీతు అంటాడు తొక్క